హలో, ఏం చేస్తున్నావు కిట్టు? ఐరన్ చూసినావా ఎట్లది? ఐరన్ చేసుకుంటున్నా ఎందుకంటే ఇక్కడ పోయినసారి ఇచ్చా కరెక్ట్ చేయట్లేదు. అవునా? కరెక్ట్ చేయట్లేదు చెప్పేసి నేనే చేసుకుంటున్నా. వచ్చా నీకు ఐరన్ చేయడం? అన్నీ వచ్చు కానీ ఇంకా అంతే కొద్ది టైం చేస్తున్నా చూస్తున్నావు కదా. ఎందుకు బాగాలేదు కదా, కొంచెం నీకు బయట ఇవ్వచ్చు కదా. బయట ఇవ్వచ్చు కానీ బయట కరెక్ట్ చేయట్లేదు, టైం చేయట్లేదు. ఇప్పుడు నాకు అవసరం ఉంది, సడన్ గా బయటకు వెళ్ళాలి. వాడు ఇప్పుడు ఉంటాడా, మధ్యాహ్నం రాసా అంటాడు. అందుకే ఇప్పుడు నేను చేసుకుంటా. ఇదే బెటర్ తెలుసా? అవునా? మనకు అవసరం ఉన్నప్పుడు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు అవసరం ఉంది, నాకు ఇప్పుడు అవసరం ఉంది, 10 నిమిషాలు కష్టపడితే ఇది అయిపోతుంది, వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇచ్చేసి మళ్ళీ ఆడికి పోయి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఎంత టైం పడుతుంది సార్? ఎన్ని డ్రెస్సులు చేస్తావు ఇప్పుడు? 3 చేస్తా. చూస్తా. 3 చేసి ఆడ పెడతా. 3 చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఒకటి వేసుకుంటా, ఇంకో 2 సేఫ్ సైడ్ ఉంటాయి. ఇట్లా అర్థమైంది? అర్థమైంది. సేఫ్ సైడ్ ఉంటాయి. అదే అది పరిస్థితి. ఎప్పుడు ఇలా లోపల కిచెన్లో నేను నా పని నేను చేసుకుంటున్నా, కిచెన్లో పని. నీట్గా అయిపోయింది. వాళ్ళు అట్లా చేయలేదు సరే. అవునా? చేస్తారు, ఇంక మన టైం చేయాలి అంతే డిఫరెన్స్. ఫ్రెండ్స్ మీరు కూడా ఏం చేయండి అంటే ఐరన్ మీరే చేసుకోండి, మంచిది. దానివల్ల మనకు ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది, కొంచెం వ్యాయామం చేసినట్టు ఉంటుంది, ఐరన్ చేసినట్టు ఉంటుంది. అదే వాళ్ళకి టైం ఉంటే చేసుకోమంటావా? చేసుకోవాలి మరి. నువ్వు కూడా చేసుకోవచ్చు కానీ సరే నీకు అంత టైం కుదరదు. అదే నువ్వు వంట చేసి అన్ని చేసే వరకు నీకు టైం కుదరదు. నాకేముంది, చేసుకుంటా హ్యాపీగా. ఇప్పుడు జత చేసేసి ఆల్రెడీ ఇంకోటి ఉంది. అవునా? ఇంకోటి చేస్తే అయిపోయా. ఇంకో డ్రెస్ ఏది? పెట్టేసి లోపల మడత పెట్టి. అవునా? మడత పెట్టి లోపల పెట్టేసి మన వాళ్ళకి చూపిద్దామని డ్రెస్సు. ఒకసారి చూపి, సిస్టమ్ సైడ్ చూపి. ఏంటది? నువ్వే చెప్పాలి, నాకు తెలియదు. ఇది ఇంకో పని నడుస్తుందా? అవునా? చిన్న పని అది నేర్చుకుంటున్నా, అది కూడా నేర్చుకుంటున్నా. తర్వాత చెప్తా. అదే ఏంటది చెప్పు మళ్ళీ, మన వాళ్ళకి కొంచెము అర్థమయ్యేటట్టు. కొంచెం బాగా ఇంకా దాని గురించి కూడా చెప్తా. మన ఆరోగ్యం నాకు కంప్లీట్ గా సెట్ అయింది, ఇప్పుడు మంచిగా అయింది, పర్లేదు, ఐరన్ అయిపోయింది. ఒకరోజు దాని కూర్చొని అదేంటి నేను ఎందుకు చేస్తున్నా ఏంటి అది కూడా చెప్తా. వాళ్ళకి అర్థమవుతుంది, అవసరం ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు. అదే చెప్తావా మళ్ళీ వాళ్ళకు? మంచిగా నేర్చుకున్న తర్వాత నువ్వు క్లాసెస్ ఇస్తావా? నేను క్లాస్ చేయకుండా సలహా ఇస్తా. ఎవరి దగ్గర తీసుకుంటే బాగుంటుంది, ఎవరి దగ్గర చేస్తే బాగుంటుంది అని సలహా మాత్రం ఇస్తా. క్లాసెస్ ఇచ్చేంత స్టేజ్ లేదా? ఇంకా రాలేదా? నేనే నేర్చుకునే దశలో ఉన్నా కాబట్టి చూసినా. అదే ఇప్పుడు ఐరన్ చేసుకోవాలి, రకరకాల బాధలు ఉన్నాయి మనకు. మంచిగా వంట చేసుకుంటే ఏమంటారు? ఉప్పు పెట్టిన మధ్యాహ్నం ఏం ప్రిపేర్ చేస్తాం? మధ్యాహ్నం ఏంది? మధ్యాహ్నం చెప్తా, వండినప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్పాను. అది కూడా పాప మనలకు వీడియో అది వస్తుండగా ఏమంటారు, బట్టలు వస్తున్నాయి కదా? వస్తున్నాయి, ఈరోజు వస్తున్నాయి. వచ్చింది పంపిస్తాయి కదా? అదే ఇలా పంపిస్తారు, రేపు పంపిస్తారు కానీ. అవును, వచ్చినప్పుడు చూపిద్దాం. పంపిస్తే మంచి సాయంత్రం వీడియో పెట్టారు. అవును చేసి. నాకు కొంచెం జ్వరం వచ్చిండే, సన్నగా అయిపోయినా, బరి మీద ఉన్నా. ఇంకా అందుకే గడ్డ మీద ఉంది తీయలే, ఎందుకంటే ఉండదు జర ముఖం చిన్నగా అయిపోతుంది చెప్పేసి గడ్డ వంట వేసినామంట. కొంచెం స్ట్రాంగ్ అయిన తర్వాత అదే తీస్తా, గడ్డ గిడ్డ అన్నీ తీస్తాను. అప్పుడు మీకు మంచి మంచి వీడియోస్ బయటికి వెళ్ళి నేను మా కవిత ఇద్దరం బయటకు వెళ్ళేసి వ్లాగ్స్ చేయాలి. కొన్ని ఉన్నాయి కదా, కొన్ని మంచి మంచి ఏరియాస్ ఉన్నాయి, అవన్నీ చూపిస్తాం. అందుకే వ్లాగ్ పెట్టాము. మనకి శారీ బిజినెస్ ఉంది ప్లస్ ఇది వ్లాగ్. శారీ బిజినెస్ మనం ఎప్పుడు చూస్తున్నాం, చెప్పాం పోయే వీడియో చెప్పాం కదా. అదే సరే ఫ్రెండ్స్, మరి ఇక ఐరన్ అయిపోయినాక బట్టలు వేసుకుని బయటకు పోవాలి. ఇక సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ వీడియో బట్టలు రాగానే పెడతావు. ఇలా వస్తాయి కదా? వస్తాయి, ఈరోజు కొన్ని ఉన్నాయి, వస్తాయి. అదే వస్తే సాయంత్రం పెట్టేద్దాం. అదే సరే ఫ్రెండ్స్, బాయ్, మరి ఉంటా.